ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియన్ కార్టెలాన్ సృష్టించిన ఈ బనానా టేప్ను సౌత్ బే అనే సంస్థ న్యూయార్క్లో వేలం నిర్వహించింది. ఈ వేలంలో క్రిప్టోకరెన్సీ ఫౌండర్ జస్టిన్సన్ 52 కోట్లకు ఆ బనానా టేప్ను దక్కించుకున్నారు. 2019లో తొలిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో ఈ అరటిపండు ఆర్ట్ వర్క్ను ప్రదర్శించారు. గోడకు ఒక అరటిపండును పెట్టి దాన్ని టేప్తో అతికిస్తూ ఉంటారు. ఈ ఆర్ట్ వర్క్లో భాగంగా ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ గోడ కంటించిన అరటిపండును మారుస్తూ ఉంటారు. దీంతో అప్పటి నుంచి ఆ బనానా టేప్ను ఒక కళాఖండంగా భావించవచ్చు లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అదే 2019లో ఆ బనానా టేప్ను వేలంలో ఉంచగా కళ్ళు చెదిరే ధరకు విక్రయం జరిగింది. 5 ఏళ్ల క్రితం నిర్వహించిన ఆ వేలంలో $1.20 లక్షల అంటే మన భారత కరెన్సీలో ఏకంగా 98 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక ఆ తర్వాత కూడా అదే ధరకు మరో బనానా టేప్ను కూడా విక్రయించారు. ఆ తర్వాత దీన్ని తయారు చేసిన ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియా కార్టెలాన్ దీని ధరను భారీగా పెంచేశారు.